దేవుడా, ప్రపంచంలో ఉన్న మనుషులందరి తిక్క కలిపి ఈ మనిషిలో మాత్రమే పెట్టావా ఏంటి? కాకపోతే ఏంటి, వెతికి వెతికి మరీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసావు. ఏమైంది నయ్య, అంత చిరాగ్గా ఉన్నావు? ఏమైందా? నా బొంద అయింది. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అని మెల్లగా అడుగుతావేంటి సునీత? ఎప్పుడు జరిగేదే జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు ముందు. చెప్తాను విను. నిన్న ఫైల్ చూసి అన్ని మిస్టేక్స్ చేశానని తిట్టాడు కదా అని నైట్ అంతా దాన్ని స్టడీ చేసి తీసుకెళ్ళి ఇస్తే ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. అది అక్కడ పెట్టి బయటకు పో అన్నట్టు. అసలు ఆంటీ అంకుల్ మన బాస్ని ఎలా భావిస్తున్నారో కానీ. హలో సూర్యకాంతం గారు, ఏంటండి ఎవరిని తిట్టేస్తున్నారు అని అండంతో వెనక్కి తిరిగి చూస్తుంది. వరుణ్ గారు, మీరిక్కడ? నేనే. బాగానే గుర్తుపట్టారు. అవును మరి, మీరు పిలిచిన పేరు అలాంటిది. అంత తొందరగా మర్చిపోతారు ఎవరైనా? అంటే మీరు ఇంకా అది మర్చిపోలేదన్నమాట. ఆ విషయం మర్చిపోయాను. ఆ మాట అన్న మిమ్మల్ని మర్చిపోలేదు, బ్రతికించారు. అది సరే, ఏంటి ఎవరిని ఏదో అంటున్నారు? ఇంకెవరిని? మా బాస్ని. ఏం చేశాడేంటి మీ బాస్? ఏం చేయలేదు అని అడగండి. అది సరే, మీరేంటి ఇక్కడ? ఎవరి కోసం వచ్చారు? ఎవరికోసమైనా వచ్చారా? అవును. ఎవరేంటి? ఇంకెవరు? ఇప్పటి వరకు మీరు పొగిడారు కదా మీ బాస్ అభి, అతని కోసం వచ్చాను. అంటే అంటే ఏముంది, అభి నేను ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్సా అని షాక్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. ఓ దేవుడా, మీకు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకెవరు దొరకలేదా? ఎలా భరిస్తున్నారు మీరందరూ? ఇప్పుడు వాడు ఏం చేశాడు అలా అంటున్నావు? అదేంటండి, పెదవులు కదపకుండా ఎలా మాట్లాడారు? ఆయన ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. వెనక్కి తిరిగి చూస్తే మనిషి కూడా కనిపిస్తాడు. ఎవరబ్బా అని వెనక్కి తిరిగేసరికి అభి కోపంగా నయా వంక చూస్తూ ఉంటాడు. చచ్చాండ్రా దేవుడా అనుకుంటూ గుట్కలు మింగుతూ అభి వంక చూస్తుంది. తనని కోపంగా చూసి వరుణ్ పదరా అని తనని తీసుకుని తన క్యాబిన్కి వెళ్తాడు. ఆయన హిందీకి నీకు అంత నోటి దూరేదా, కాసేపు కూడా కామ్గా ఉండలేవు అని తిట్టుకుంటూ తనని తాను తిట్టుకుంటుంది. ఏరా, ఇప్పుడు గుర్తొచ్చాడా నీకు ఫ్రెండు? ఇన్ని రోజులు ఏమైపోయావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రిప్లై ఇవ్వవు. ఎంత లండన్ ట్రిప్కి నేను రాను అంటే మాత్రం మాట్లాడడం మానేస్తావా? అవును మరి, తమరికి ఫ్రెండ్ కంటే బిజినెస్ ఎక్కువైపోయింది కదా, అందుకే నీతో మాట్లాడకూడదు అనుకున్నా కానీ నా వల్ల కాలేదు. అందుకే ట్రిప్ మధ్యలోనే వచ్చేసాను. ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాను, లేకపోతే రాకుండా ఉంటానా చెప్పు? అది సరే, లండన్ నుంచి నా కోసం ఏం తెచ్చావు? మాసిపోయిన నా బట్టలు తెచ్చాను. ఏంట్రా వెటకారమా? లేకపోతే ఏంటి? నువ్వు రాకుండా ఎంజాయ్ ఏముంటుంది, షాపింగ్ ఏముంటుంది? అంటే ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చావు అన్నమాట. అది సరే, ఆ తింగర్ బుచ్చి దాంతో మాట్లాడుతున్నావు, ఆవిడ గారు తెలుసా నీకు? తెలుసు. అవునా, ఎలా తెలుసు? జరిగింది చెప్తారు. మేడం గారు అమ్మోరు తల్లిలా నా మీద పడతారు అనుకున్నాను. అందరి మీద ఇలా నోరేసుకొని పడతారన్నమాట. ఆ అమ్మాయిని చూస్తే అలా ఉండదురా. ఇంతకీ తన పేరేంటి? ఏమో, ఎవరికి తెలుసు? అంటే పేరు తెలియకుండానే అపాయింట్ చేసావా? నేను చేయలేదు, నాన్న చేశారు అంటుండగా మూర్తి లోనికి వస్తాడు. సార్, ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అంటూ ఆ ఫైల్ అభి ముందు పెడతాడు. అభి సైన్ చేయడంతో ఫైల్ తీసుకెళ్తుంటే అభి మూర్తి అని పిలుస్తాడు. చెప్పండి సార్. ఏం లేదు, మన న్యూ జాయిన్ అయిన అమ్మాయి పేరేంటి? నయా సార్, అభినయ. సార్, పిలవమంటారా తనని? నో, అవసరం లేదు, ఇక నువ్వు వెళ్ళు. విన్నావుగా, అభినయ అంట. పేరు చాలా బాగుంది కదరా? బాగుంది, కానీ ఏంటి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏంటి నేనా? అలాంటిదేం లేదు. సరే, నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక నేను వెళ్తాను అని చైర్లోంచి లేస్తాడు. సరే, సండే ఇంటికి రా, అమ్మ రావడం లేదని గొడవ చేస్తుంది. సరే వస్తానురా అని చెప్పి బయటకు వస్తాడు. వర్క్ చేస్తున్న నయాకి అభినయ్ గారు అని పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా చిరునవ్వుతో తన్నే చూస్తూ ఉన్నాడు వరుణ్. మొత్తానికి పేరు తెలుసుకున్నారు. మరి తెలుసుకోవాలిగా, మీ రూపానికి తగ్గ పేరు పెట్టుకున్నారు. అంత మంచి పేరుతో కాకుండా ఇంకో పేరుతో ఎలా పిలుస్తాం చెప్పండి? ఏంటండి, ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా? నేను పొగటం ఏంటి? మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదా? చెప్పలేదండి. మీరేంటి వెళ్ళిపోతున్నట్టున్నారు?
వెళ్తున్నావు? సరే మీకు చెప్పేద్దామని ఇలా వచ్చాను. అవునా, సరే మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. మీరు ఇక వెళ్ళండి, మీ ఫ్రెండ్ మనల్ని చూస్తున్నారు, నేను మీకేం చెప్పేస్తున్నాను అని అంటుంది. అభి వాళ్ళిద్దరం మాట్లాడుకోవడం చూస్తున్నాడు అని గ్రహించి, సరే కానీ మళ్ళీ మీతో మాట్లాడాలంటే ఎలా, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అని తన ఫోన్ నంబర్ తీసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వరుణ్ వెళ్ళిన తర్వాత మూర్తికి ఫోన్ చేసి నయాని పంపించమంటాడు తన క్యాబిన్కి. మూర్తి నయ దగ్గరికి వెళ్ళి సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. ఏంటి, సారు పిలుస్తున్నారా అని షాక్ అవుతుంది నయ. అవును, మీరెందుకంత షాక్ అవుతున్నారు? ఏం లేదు, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. సరే అని వెళ్ళిపోతాడు. నన్ను రమ్మన్నాడంటే ఇందాక నేను అన్న మాటలు వినేసాడేమో, ఇప్పుడు నా పని గోవింద అని పైకి చూసి అభి దగ్గరికి వెళ్తుంది. సార్ పిలిచానట, ఎందుకు? పిలిచాను, నన్ను ఎలా భరిస్తున్నారు మన ఆఫీస్లో అని అడుగుదామని. ఏంటి వినేసాడా ఇలా అంటున్నాడు అనుకుంటుంది మనసులో. విన్నాను సార్, అది నేను. ఆపు ఇక నీ ఓవర్ యాక్షన్. నన్ను అందరూ భరించడం పెద్ద విషయమేం కాదు, నేను నిన్ను భరిస్తున్నా చూడు, అది గొప్ప విషయం. అభి మాట్లాడుతుంటే నయ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఏమీ అనకముందే రెడీగా ఉంటుంది. ఆ నెత్తి మీద నీళ్ళ ముందా ఏడు పాపు. నేను ఇంకా ఏమీ అనలేదుగా, మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మకి చెప్పడం, తన క్లాస్ తీసుకోవడం, ఇదంతా అవసరమా నాకు? ఇంకా వెళ్ళు. నయ వెళ్తూ ఉంటే తనని పిలుస్తాడు. ముందా కళ్ళు తుడుచుకో, లేకపోతే నేను ఏదో అన్నాను అనుకుంటారు అందరూ. కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత తల పట్టుకుంటాడు. మూర్తి, నయ ఆఫీస్కి వచ్చిందా? లేదు సార్. ఎందుకు రాలేదు? తెలీదు సార్. రాకపోతే ఇన్ఫామ్ చేయాలని తెలీదా? ఫోన్ చేయి మేడం గారికి. అలాగే సార్ అని నయకి ఫోన్ చేస్తాడు. సార్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ చేసే పనులు ఏమున్నాయో మేడం గారికి అనుకుంటాడు మనసులో. ఆంటీ ఎక్కడున్నారు? బయలుదేరారా లేదా? వచ్చేసాను, బయటే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, వచ్చేయండి. సరే అని లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ నయ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను రావడం కనిపించి చేయూపుతూ ఆంటీ ఇక్కడ అని పిలుస్తుంది. ఇప్పుడు చెందుకు, ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి విషయం? ఏం లేదా ఆంటీ, నాకు జాబ్ వచ్చింది కదా, మా ఫ్రెండ్స్ పార్టీ అన్నారు, నేను కూడా నా ఫస్ట్ శాలరీ వస్తే ఇస్తాను అన్నాను, అందుకే పిలిచాను. మీరు కూడా నాకు ఫ్రెండ్ కదా. అవునా, ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అది వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, పదండి మనం కూడా వెళ్దాం. అలాగే పద. వస్తే ఇంకా అవ్వలేదా మీ షాపింగ్? ఇంకా ఎంతసేపు చూస్తారు? ఏదైనా కొన్నారా లేదా? అబ్బా వచ్చేసావా, చూస్తున్నాం కదా, నచ్చకుండా ఎలా తీసుకుంటాం అని వెనక్కి తిరుగుతుంది. ఆంటీ మీరా, బాగున్నారా అని అడుగుతుంది నందు. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మహి వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఆంటీ మీకు తిని తెలియదు కదా, తను నా ఫ్రెండ్ మహి అని చెప్తుంది. మహి చెప్పానుగా నీకు ఈ ఆంటీ గురించే. నమస్తే ఆంటీ అని చెప్తుంది. ఏంటి చీరలు చూస్తున్నారా, ఏమైనా తీసుకున్నారా లేదా అని అడుగుతుంది. ఆంటీ వీళ్ళతో షాపింగ్ అంటే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు కానీ వీళ్ళ షాపింగ్ మాత్రం అవ్వదు. వస్తే ఆప్తావైక. ఆంటీ ప్లీజ్ హెల్ప్ చేయండి, మాకు అన్నీ నచ్చినట్టే ఉన్నాయి కానీ ఏం తీసుకోవాలో తెలియడం లేదు అంటుంది. సరే అని ఇద్దరికి చీరలు సెలెక్ట్ చేసి ఇస్తుంది. వాళ్ళిద్దరికి బాగా నచ్చడంతో అవి తీసుకుని ఆంటీ మీ సెలెక్షన్ సూపర్ అని చెప్తుంది మహి. నయ ఏం తీసుకోకుండా అలా చూస్తూ ఉండడంతో నయాని పిలుస్తుంది. ఆంటీ చెప్పండి. ఏంటి నువ్వేమీ తీసుకోవా? లేదా ఆంటీ, నాకు శారీ కట్టుకోవడం రాదు, దాన్ని క్యారీ చేయడం నా వల్ల కాదు. అలా అంటావేంట్రా, నేను నీకు నేర్పిస్తానుగా, తీసుకో ప్లీజ్ ఆంటీ. ఏం కుదరదు, ఉండు, నీకు మంచి చీర సెలెక్ట్ చేస్తాను అని చెప్పి రెడ్ కలర్ చీర తీసి తన భుజంపై వేస్తుంది. ఆ చీర నయాకి బాగుంది అని తీసి పక్కన పెడుతుంది. మాకు సెలెక్ట్ చేస్తున్నారు, మీరు కూడా తీసుకోరా అని నయ మమతకి ఒకసారి సెలెక్ట్ చేస్తుంది. మమతకి సెలెక్ట్ చేసిన నయాకి ఒక చీర దగ్గర చూపు ఆగిపోతుంది. బ్లూ కలర్ శారీ విత్ పింక్ కలర్ బార్డర్తో ఉందా పట్టు చీర, తనకి చాలా నచ్చుతుంది. ఆంటీ ఈ శారీ చూడండి ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అని రేటు చూస్తుంది. 20,000 ఉంటుంది. అది చూసి పక్కన పెట్టేస్తుంది. నచ్చింది అని అలా పక్కన పడేసావేంటి? ఆ కలర్ నాకు అంత బాగోదు ఆంటీ, అందుకే
నయా అలా ఎందుకనిందో అర్థమై సరే నేను తీసుకుంటాను అని ప్యాక్ చేయమని చెప్తుంది. ఎవరికి ఆంటీ? మీకోసమేనా? మీకు చాలా బాగుంటుంది అని అంటుంది నందు. నాకు కాదు, మరెవరి కోసం అని నయా అడుగుతుంది. నా కోడలి కోసం. అదేంటి, మీ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదుగా? ఓ, అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అయితే మీ కోడల్ని మాకు పరిచయం చేయరా అని అడుగుతుంది. ఇంకా లేదురా, ఇప్పటి నుండి కొంటున్నాను అన్నీ తన కోసం. ఆంటీ, ఓ మాట చెప్పొచ్చా? ఏంటి? మీకు వచ్చిన కోడలు చాలా లక్కీ. ఇప్పటి నుంచే అన్నీ తన కోసం రెడీ చేస్తున్నారు. నయా మాటకి మమత నవ్వుకుంటుంది. ఇంతలో నయాకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ పెట్టి వెనక్కి తిరిగిన నయ తన ఎదురుగా ఉన్న మనిషిని చూసి దడుచుకుని వెనక్కి పడుతుంది. తనని పడకుండా తన చేయిని పట్టుకుంటాడు. అలా పట్టుకొని తన్నే చూస్తూ ఉంటాడు. నయ ఇబ్బందిగా కదలడంతో తన చేతిని వదిలి తనకి దూరంగా జరుగుతాడు. ఏంటండి, నేనేమైనా దయ్యం అనుకున్నారా? అంత భయపడిపోయారు. వెనక్కి తిరగగానే సడన్గా కనిపించేసరికి ఎవరో అనుకుని కొంచెం భయపడ్డాను అంతే. మీరేంటి ఇక్కడ? అంటే వెజిటేబుల్స్ కొందామని వచ్చాను. ఓ అలాగా? ఏంటి అని షాక్ అవుతుంది. లేకపోతే ఏంటండి, షాపింగ్ మాల్కి ఎందుకు వస్తారు? షాపింగ్ చేయడానికే కదా. మాకు తెలుసండి. ఏంటి, ఒక్కరే వచ్చారా? అవును. మరి మీరు? నేను మా ఫ్రెండ్ వరుణ్ ఎవరు పిలిచారు అని వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగి చూసేసరికి మమత వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. చచ్చాన్రా దేవుడా, మమ్మీ నన్ను చంపేస్తుంది అనుకుంటూ ఉండగానే మమత వస్తుంది. ఏంటి మమ్మీ, షాపింగ్ వచ్చావా? అభి అంకుల్ రాలేదా అని అడుగుతున్న వరుణ్ చెవి పట్టుకొని మెలపెడుతుంది. కాదు, సినిమాకి వచ్చాను. ఏరా, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మమ్మీ? వదులు మమ్మీ, అందరూ మనల్నే చూస్తున్నారు. నాకు నొప్పిగా ఉంది. వదులు ప్లీజ్ మమ్మీ, వదులు అని బతిమాలుతాడు. మమత ఇంకా అభి బాధ చూడలేక చెవి వదిలిపెడుతుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చూస్తే కానీ నేను నీకు గుర్తు రాలేదా? కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. అవునులే, పెద్దవాళ్ళు అయిపోయారు, బిజినెస్లు చేస్తున్నారు, ఇక మా అవసరం ఏముంది చెప్పండి మీకు? మమత వరుణ్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది నయ్య. మమ్మీ, అలా అంటావేంటి? కొంచెం బిజీ, అందుకే రాలేదు. షాపింగ్ చేయడానికి ఖాళీ ఉంది కానీ ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేనంతగా ఉన్నావు అన్నమాట. ఇప్పుడు కూడా నేను నీ దగ్గరకు వచ్చాను కాబట్టి, లేకపోతే చూసినా వెళ్ళిపోయాడు, అంతేగా. నాతో మాట్లాడకు అని ఫేస్ పక్కకు పెడుతుంది. దానికి సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నువ్వు అలా ఉండకు, మాట్లాడు అని మమత మాట్లాడకుండా అలాగే ఉంటుంది. మాట్లాడవా నాతో? సరే అలాగే ఉండు, నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు అని దగ్గరకు వచ్చి తనని మమ్ము అని గట్టిగా పిలుస్తాడు. మమత చుట్టూ చూస్తుంది. అందరూ తన్నే చూస్తూ ఉంటారు. నిన్ను అని కొట్టబోతుంది. అమ్మయ్య, మాట్లాడేసావు చూసావా, నీకు బాగా ఎక్కువైంది అని చెప్పి నయ వంక చూస్తుంది. నయ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఏంటి నయ అలా చూస్తున్నావు? అబ్బాయి ఏం లేదా ఆంటీ, అబ్బాయి వరుణ్ అని చెప్పబోతుంటే నాకు తెలుసా ఆంటీ? అవును మమ్మీ, మా ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. అవునా? నయ ఏం చేస్తున్నారు మీరు అనుకుంటా అప్పుడే అక్కడికి వస్తారు నందు మహి. హాయ్ వరుణ్ గారు అని పలకరిస్తుంది నందు. హాయ్ అండి, రవి ఎలా ఉన్నారు? తనకేంటి, బాగానే ఉన్నాడు. మీ షాపింగ్ అయిపోయిందా, ఇంకా ఉందా అని అడుగుతుంది నయ. షాపింగ్ చేసి అలసిపోయాం, బాగా ఆకలి దంచేస్తుంది, పదవి అర్జెంటుగా పొట్టలో ఏదో ఒకటి వేయాలి అని మెల్లగా నయకు వినపడేలా చెప్తుంది మహి. ఆంటీ పదండి ఏమైనా తిందాం అని ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్తుంది. మమ్మీ మీరు వెళ్ళండి, నేను వెళ్తాను ఇంకా అంటాడు వరుణ్. ఎక్కడికి వెళ్ళేది? మీరు రండి మాతో. నేనెందుకు నయ గారు, మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చారు కదా, ఎంజాయ్ చేయండి, మధ్యలో నేనెందుకు? అదేంటి అలా అంటారు, మీరు నా ఫ్రెండ్ కదా, మీరు కూడా రావాల్సిందే, పదండి. పిలుస్తుంది కదా, రా వరుణ్ నువ్వు కూడా. తప్పదా? తప్పదు. నందు వెనక్కి తిరిగి ఏంటి అక్కడే ఆగిపోయారు, రండి అని అందరూ కలిసి వెళ్తారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. అందరూ తింటూ ఉంటారు. మమత వరుణ్ మాట్లాడుకుంటూ ఉంటే నందు మహి మాట్లాడుకుంటున్నారు. నయ మాత్రం తన ఫోన్ తీసి ఒక నంబర్కి డయల్ చేస్తుంది. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే రావడంతో చిరాగ్గా ఫోన్ పక్కన పడేస్తుంది. ఏంటండి
ఏం తినకుండా ఆలోచిస్తున్నారు? అవునన్నయ్య. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది అని అంటుంది మమత. ఏం లేదా ఆంటీ, నేను బాగానే ఉన్నాను, మీరు తినండి అంటూ తను కూడా తింటుంది. నయ్య తింటూ ఉంటే వెనక నుంచి వచ్చి ఎవరో తన కళ్ళు మూస్తారు. కళ్ళు మూసిన వ్యక్తి ఎవరు చెప్పొద్దు అని సైగ చేస్తుంది అక్కడ కూర్చున్న వాళ్ళకి. హే ఎవరది అని నయ్య చేతులు పట్టుకుంటుంది. హే కోతి, చేతులు తీ అంటుంది. తను చేతులు తీయడంతో లేచి వెనక్కి తిరిగి చిన్ని అని హగ్ చేసుకుంటుంది. ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతసేపు ఏంటి, ఫోన్ చేస్తే పని చేయడం లేదు, ఆపుతావా? ఇంకొచ్చేసానుగా, ట్రాఫిక్లో లేట్ అయింది. సర్లే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బామ్మ ఏం చేస్తుంది? నా మీద ఇంకా కోపంగా ఉన్నారా? అబ్బా, అందరూ బాగానే ఉన్నారు. అమ్మ మాత్రం నీ మీద చాలా బెంగ పెట్టుకుంది. అవునా? డల్గా ఫేస్ పెడుతుంది. నేను ఇక్కడ ఉన్న విషయం అమ్మకి తెలియదుగా. తెలీదు. అమ్మయ్య, సరే రా కూర్చో అని ముందుకు తిరిగేసరికి మమత అభి క్వశ్చన్ మార్క్ ఫేస్తో తన్నే చూస్తూ ఉంటారు. హే హాయ్ అని నందు మహి తనని చూసి విష్ చేస్తారు. సారీ ఆంటీ, ఇది మా చెల్లి పూజ అని మమతకి పరిచయం చేస్తుంది. నమస్తే ఆంటీ అని చెప్తుంది పూజ. రా పూజ, కూర్చో అంటుంది మమత. వరుణ్కి కూడా పూజ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. తన్నే చూస్తూ చేయి పట్టుకునేలా ఊపుతూనే ఉంటుంది. వరుణ్ కొంచెం ఇబ్బంది పడతాడు. ఒసేయ్, ఊపింది చాలు, ఇక వదులు అంటుంది నయ్య. సారీ అని చేయొదులుతుంది పూజ. అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. పూజ మాత్రం వరుణ్ని చూస్తూ ఉంటుంది. వరుణ్ని చూడడం గమనించిన నయ్య, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి పడిపోయావా అంటుంది మెల్లగా, పూజకి మాత్రమే వినపడేలా. అవునక్క, ఏమున్నాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుంటాను, ఇది ఫిక్స్ అంటుంది. ఏంటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, ఏంటి విషయం అని అడుగుతారు నయ్య ఫ్రెండ్స్. ఏం లేదే, ఇంటి విషయాలు చెప్పుకుంటున్నాం అంతే. సరే అక్క, నేను ఇక వెళ్తాను, బస్కి టైం అవుతుంది. ఏంటి అప్పుడేనా? వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వెళ్తావా? కాసేపు ఉండొచ్చు కదా. నాకు కూడా ఉండాలని ఉంది, కానీ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తానుగా, ఇక వెళ్తాను మరి. సరే, అమ్మ నాన్న బామ్మని బాగా చూసుకో అని ఎమోషనల్ అవుతుంది. మొదలెట్టావా మళ్ళీ? ఇలా అయితే నేను అమ్మతో చెప్పేస్తాను నువ్వు ఇక్కడ ఉన్నావని. వద్దు, సరే ఇవ్వో అని షాపింగ్ చేసిన కవర్స్ చేతిలో పెడుతుంది. ఏంటి ఇవి? అందరి కోసం బట్టలు తీసుకున్నా, వాళ్ళకి చెప్పకు నేను ఇచ్చాను అని. సరే, ఇక నేను వెళ్తాను అని అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంది పూజ. సరే అయితే నయ, నేను కూడా వెళ్తాను, రవి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు అని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది నందు. మహి కూడా తనకి దారిలో చిన్న పని ఉంది అని నందుతో పాటు వెళ్తుంది. సరే అయితే నేను కూడా వెళ్తాను రా అని మమత చైర్లోంచి లేస్తుంది. మమ్మీ ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తాను పద అని నయకి బాయ్ చెప్పి నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, స్కూటీ కూడా తీసుకురాలేదు, క్యాబ్ బుక్ చేద్దాం అని ఫోన్ తీస్తుంది. నయ అని వినిపించి తల పైకెత్తేసరికి మమత తన దగ్గరకు వస్తుంది. నువ్వెలా వెళ్తావు? పద మాతో రా అంటుంది. మీకెందుకంటే ఇష్టమా? నేను క్యాబ్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? చూడు చీకటి పడుతుంది, ఎలా వెళ్తావు? పద నాతో అని చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. వరుణ్ డ్రైవ్ చేస్తుంటే మమత ముందు, నయ బ్యాక్ సీట్లో కూర్చుంటుంది. అందరూ సైలెంట్గా కూర్చోవడంతో మమత మాట్లాడుతుంది. వరుణ్, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? ఇప్పుడు నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది మమ్మీ నీకు? నువ్వు చేసుకుంటేనైనా అభి పెళ్ళి గురించి ఆలోచిస్తాడని. అంటే వాడి కోసం నన్ను పెళ్ళి చేసుకోమంటావా ఇప్పుడు? అలా కాదురా, మీలో ఎవరు చేసుకున్నా ఇంకొకరు ముందుకు వెళ్తారని. పోనీ ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి, మేము మాట్లాడతాం వాళ్ళతో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నయ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటిదేం లేదు మమ్మీ అంటూ వరుణ్ నయని మిర్రర్లో నుంచి చూసి, ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. అంటే అది ఏంటి నయ, అడుగు అంటే ఆంటీ వరుణ్ గారు మిమ్మల్ని మమ్మీ అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించడం ఎందుకు, మమ్మల్ని అడిగితే సరిపోతుంది కదా. నయ గారు, మమ్మీ అడుగుతున్నారు కదా, చెప్పు ఎందుకో. ఏం లేదు, చిన్నప్పుడు వరుణ్ వాళ్ళు మా ఇంటి పక్కన ఉండేవారు. అలా రోజు అభి వరుణ్ ఆడుకుంటూ ఉండేవారు. మా ఇంట్లో ఒకరోజు ఏం జరిగిందంటే, అంకుల్ ఏదో హ్యాపీ మూడ్లో వచ్చి మమత అని కాకుండా మమ్ము అని పిలిచారు. అది వరుణ్ విని
తను కూడా మమ్ము అని పిలిచేవాడు. అప్పటికి వరుణ్కి సరిగా మాటలు వచ్చేవి కాదు. మమ్ము అని నోరు తిరక్క మమ్మీ అని పిలిచేవాడు. అది అలా అలవాటైపోయింది. ఇప్పటికీ అలానే పిలవడం. ఓ అలాగా. అవును, అడగడం మర్చిపోయాను. నీకు చెల్లి ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదేంటి? మీరెప్పుడు అడగలేదు కదా ఆంటీ. అంటే అడిగితేనే చెప్తావా? అన్నీ నేను నీ ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ అంటే అన్నీ చెప్పాలిగా మరి. అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని మనస్ఫూర్తిగా అనుకోవడం లేదన్నమాట, అంతేనా? అయ్యో ఆంటీ, అలా అనకండి. అసలు చెప్పాలంటే పూజ నేను సొంత అక్క చెల్లెలు కాదు. అదేంటి, మిమ్మల్ని చూస్తే అలా లేరు? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కదా. పూజ మా పిన్ని కూతురు. మా పిన్ని బాబాయ్ తన చిన్నప్పుడే చనిపోయారు. నాన్నే తనని తీసుకొచ్చి నాతో సమానంగా తనని కూడా పెంచారు అని చెప్తుంది. మమత నయ మాటలతో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, తనని అని నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు వరుణ్, తన కూతురుతో సమానంగా పెంచుతున్నారు. వాళ్ళ నాన్నగారు చాలా గ్రేట్ కదా అని ఆలోచిస్తున్నా. ముగ్గురు సైలెంట్ అయిపోతారు. వరుణ్ కారులో ఉన్న సాంగ్స్ ప్లే చేద్దాం అనుకుంటే మమత, వరుణ్ ఆగు, మన నయ చాలా బాగా పాడుతుందిరా. నయ, ఒక పాట పాడు. అవునా, మీలో సింగర్ కూడా ఉన్నారా? అయితే పాడండి, వింటాం. ఆంటీ, ఏంటి మీరు? ఆంటీ అలానే అంటారు. నేను అంత బాగా పాడను. తను అబద్ధం చెప్తుంది వరుణ్. మమ్మీ చెప్తుందంటే ఖచ్చితంగా నిజమే అవుతుంది. మీరు పాడాల్సిందే, ప్లీజ్ పాడండి అని డ్రైవ్ చేస్తూ వెనక్కి తిరిగి అంటాడు. సరే పాడతాను, మీరు ముందు చూసి డ్రైవ్ చేయండి అంటుంది. ఏం పాట పాడాలో మీరే చెప్పండి. మీ ఇష్టం, మీకు నచ్చిన పాట పాడండి. సరే అని వరుణ్ సడన్ బ్రేక్ వేయడంతో కారు ఆగుతుంది. ఏంటండి కారు ఆపారు? బాగా పాడలేదా అని ఫేస్ డల్గా పెట్టి అడుగుతుంది. లేదు, చాలా బాగా పాడారు. అవును నయ్య, చాలా బాగా పాడావు అంటారు ఇద్దరు. ఓ గాడ్, మరి కారు సడన్ బ్రేక్ వేసారేంటి? ఇల్లు వచ్చింది కాబట్టి. పక్కకి తిరిగి చూసేసరికి మమత ఇంటి ముందు కారు ఆగి ఉంటుంది. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయకుండా నేనే చెప్పాను అంటుంది మమత. ఎందుకంటే నేను వెళ్తాను, కాఫీ తాగి వెళ్ళొచ్చు కానీ పద అని తీసుకెళ్తుంది. లోపలకి వెళ్ళిన ఇద్దరు ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతారు.